అగ్ని కణములు గుణములు అగ్నితో సమానములైనను అగ్ని నుండి విడివడినచో వాని లక్షణములు కోల్పోనట్లు భగవానుని విభిన్నాంశములైన జీవాత్మలు అతని సాంగత్యము విడనాడినచో మాయామోహితులగుటకు అవకాశం ఉన్నది. భౌతిక మాయ అంటే అదే. పరమాత్మ నుంచి జీవాత్మగా వచ్చి ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చినాయో, ఆత్మలు శరీరాన్ని ఆవహించి ఉన్నాయో, దానివల్ల భగవంతునికి అంశ అయినా సరే మాయలో పడి ఈ భౌతికంగా ఈ విధంగా ఉంటున్నారని ఇక్కడ. జీవాత్మల పరమాత్మక అంశములే అని వరాహ పురాణము అభివర్ణించి ఉన్నది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా నట్లేయుండెను. అందుచే మాయాముక్తుడైనప్పుడు కూడా భగవంతుడు అర్జునునకు చేసిన ఉపదేశముల వలన వ్యక్తమగునట్లు జీవుడు భిన్నాంశముగానే ఉండిపోవును. కృష్ణుని